డైరీగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు ఎక్కడో చోట హత్యాయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా దీన్ని మీరు ఎదుర్కోబోతున్నారు? మీ కేడర్ని ఏ విధంగా కాపాడుకోబోతున్నారు? అట్లాగే అసెంబ్లీలో దీని గురించి ఏ విధంగా మీరు ప్రస్తావించబోతున్నారు? ఈరోజు నిజంగా రావణ కాష్ట అనడానికి ఏదైతే చెప్తా ఉన్నామో దానికి అద్దం పట్టే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా అధికారులను ఉపయోగించి, అధికారంలో ఉన్న వాళ్ళని ఉపయోగించి కూడా పార్టీ క్యాడర్ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఏదర్ మా పార్టీలన్నా జాయిన్ అయిపోండి లేదా మిమ్మల్ని జైల్లో వేసి ఇబ్బంది పెడతామని చెప్పేటటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా అంతం అనేది ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా చేస్తాను. అసెంబ్లీలో కూడా దీని గురించి గట్టిగా గలం విప్పుతాం, కౌన్సిల్లో కూడా మాట్లాడతాము మేము దీని గురించి. అదేవిధంగా ఎల్లుండి జరగబోయేటటువంటి ఈ ధర్నా వల్ల నేషనల్ వైడ్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అనేది ప్రజలకు కూడా తెలియాలి. ఇది ఇమ్మీడియట్ గా ఆగాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా. సో మీ జిల్లాలో చూసాం, కొద్ది రోజుల క్రితమే మిథున్ రెడ్డి ఎంపీ మీద కూడా దాడి చేసిన ప్రయత్నం. ఎందుకని ప్రజాప్రతినిధులు కూడా రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతుందంటే ఏం చెప్తారు? అంటే కావాలని రివెంజ్ తీర్చుకోవడానికి. ఎందుకంటే చిత్తూరు జిల్లా మొత్తం మీద గెలిచినటువంటి ఫ్యామిలీ పెద్దిరెడ్డి గారిది కుటుంబం ఒకటే కాబట్టి వాళ్ళని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టి వాళ్లకు తన సొంత కాన్స్టిట్యున్సీలో తన సొంత పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ఒక ఎంపీని రానివ్వకుండా రాళ్ల దాడి చేసినటువంటి విషయం మనందరం చూస్తా ఉన్నాము. అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. పోలీస్ అందరూ కూడా పక్క నుండి వీళ్ళతో వాళ్ళు చెప్పినట్టు విని పనిచేస్తున్నారు అనేటటువంటి డౌట్ కూడా మాకు వస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మేము ప్రవర్తిస్తాం. ఓకే, ఈ 40